సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్తున్న విషయం ఏంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి చెప్తున్నాము. అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఒక మైక్రో ఆర్గానిజం మన ఒంట్లో చెడుది ప్రవేశించినప్పుడు దానికి మనం మితిమీరి ఎక్కువ మందులు వాడినట్లయితే అది మనకు పనిచేయకుండా పోతుంది. ఆ మెడిసిన్ మనకు పనిచేయకుండా పోతుంది. ఆ మెడిసిన్ పనిచేయకపోవటంతో పాటు మన ఒంట్లో ప్రవేశించిన చెడు బాక్టీరియా గాని, చెడు ఫంగస్ గాని, ఏదైనా చెడు క్రిమి గాని అది రెసిస్టెన్స్ పెంచుకుంటుంది. ఆ మందు వలన తర్వాత ఆ మందు మనకు పనిచేయకుండా ఉంటుంది. దాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. యాంటీబయాటిక్స్ గాని, యాంటీ వైరల్స్ గాని, యాంటీ ఫంగల్స్, యాంటీ పారాసైటిక్ డ్రగ్స్ ఇవి ఏవైనా కూడా మితిమీరి మనము విచ్చలవిడిగా ఎక్కువ వాడటం వలన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ జరుగుతుందండి. దీని వలన పశువుల్లో కానీ, మనుషుల్లో గాని చాలా వరకు నష్టం జరుగుతుంది. చాలా చనిపోవటం కూడా జరుగుతుంది. వీటిని అరికట్టాలని యాంటీ మైక్రోబియల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఒక 1 వీక్. దీనికి మనం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలేంటంటే, ఏదైనా ఒక యాంటీబయాటిక్ కానీ, ఏదైనా ఒక డ్రగ్ మనం స్టార్ట్ చేసినప్పుడు, అది డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఎన్ని డేస్ వాడాలో అన్ని డేస్ ఖచ్చితంగా వాడాలి. అది కాకుండా మనకి ఈ రోజు వేసుకున్నాక తగ్గిపోయిందిలే అని దాన్ని నెగ్లెక్ట్ చేసి మనం వదిలేసామంటే, దాని వలన జబ్బు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. మునుపటి మీద ఇంకా ఎక్కువ సింప్టమ్స్ కలిగించి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, చాలా వరకి పాడి రైతులు పశు వైద్యుడిని సంప్రదించకుండా ఎవరో చెప్పారని చెప్పి పక్కన రైతు చెప్పారనో, లేపోతే ఇంకెవరైనా దీని గురించి మాకు ఆ మందు వాడితే తగ్గింది. ఈ గేదెకి మేము ఇది వాడాము అని చెప్పి ఇలాంటి ఫాల్స్ అజంప్షన్స్ పోయి మెడికల్ షాప్‌కెళ్ళి వాళ్ళ అడ్వైస్ మేరకు వాళ్ళు తెచ్చుకొని వాడుకుంటున్నారు. అది చాలా తప్పు పద్ధతండి. దాని వలన చాలా వాటికి యాంటీబయాటిక్స్ గాని, మనం ఏదైతే మందులు వాడుతున్నామో వాటన్నిటికి ఆల్‌మోస్ట్ ఈ పశువుల్లో గాని, చిన్న గొర్రెల్లో, మేకల్లో గాని, పౌల్ట్రీ వాటిల్లో గాని చాలా వరకి ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. దాని వలన ఏ యాంటీబయాటిక్ మందు గూడా పనిచేయకపోతుంది. చివరికి మనము హై డోస్‌కి ఒకేసారి ఫస్టే వెళ్ళిపోవటం వలన లో డోస్ యాంటీబయాటిక్స్ మనకు పని చేయట్లేదు. దాని వలన మనం ఆ వ్యాధిని తగ్గించలేకపోతున్నాము. వ్యాధిని తగ్గించలేకపోవటం వలన ఆటోమేటిక్‌గా అవి చనిపోవడం జరుగుతుందండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు, ప్రతి పాడి రైతు ఇది అర్థం చేసుకొని ఏదైనా చిన్న బాలేకపోయినా కూడా పశు వైద్యుడిని సంప్రదించి ఆయన సలహా మేరకు ఆయన ఏదైతే యాంటీబయాటిక్స్ గాని, ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడో అది ఎన్ని రోజులకు వాడాలో ఏంటో కరెక్ట్‌గా కనుక్కొని, అతని సలహా మేరకే వాడుకుంటూ ఉంటే, ఇటువంటి విపత్తు జరగకుండా ఉంటుంది. అందరూ ఇలాంటివి ఆహ్, ఫాలో అయ్యి పాడి రైతులందరూ ఇది అర్థం చేసుకొని, ఫాలో అయ్యి అందరి తోడ్పాటుతో పశు వైద్యుల దగ్గరికి వెళ్లి వాళ్ళ సలహాతో ఇలా ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళు మందులు వాడుకోవాలని దీని సారాంశం అండి. థాంక్స్.